అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం రాజుపేట కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు కైకొంటామని చింతూరు ఐటీడీఏపీఓ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన అనంతరం మౌలిక సౌకర్యాలకు దూరమై రాజుపేట కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ అరకు పార్లమెంట్ కార్యదర్శి మువ్వా శ్రీనివాస్ ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ల దృష్టికి తీసుకెళ్లారు. దీనితో మంత్రి ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి రాజుపేట కాలనీని సందర్శించారు. కాలనీ మొత్తం కాలినడకను తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్, రోడ్లు, త్రాగునీరు తదితర సమస్యలను స్థానిక ప్రజారీకం పీఓ దృష్టికి తీసుకెళ్లగా ఆయా శాఖల అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఇలా ఉంటే తమ వినతులకు ప్రభుత్వ సత్వర స్పందనతో పీఓ తమ గ్రామంలో పర్యటించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఎటపాక ఎంపీపీ కాకా కామేశ్వరి, స్థానిక సర్పంచ్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కారం సుబ్బారావు, ఎంపీడీఓ ప్రేమ్ సాగర్, ఇతర సిబ్బంది, మాజీ జెడ్పీటీసీ గోవటేటి రవికుమార్, వసుపులేటి రాంబాబు, కోడి కాంతారావు, సుక్కురాం తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఏంటంటే మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ మీటర్లు ఓట్లేసి కరెంట్ ఇచ్చేది తెలంగాణ వాళ్ళు సార్. దానివల్ల బాగా చాలా ఇబ్బంది. 500 ఉంటాయి, 450 మధ్య విడిపోయేటప్పుడు 275 ఇల్లు సార్. అక్కడ క్రమేణా పెరిగిపోయింది 10 సంవత్సరాలు. ఇంకా 200 మీటర్ల దాకా పడతాయి సార్. ఇక్కడ తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మనకి ఇది లైన్ వాళ్ళకి డివైడ్ చేసేవాళ్ళు వాళ్ళదే నడుస్తుంది ఇక్కడ. ఇది ఉన్న ప్లస్ ఇంకోటి శ్రీరామ్ నగర్ కాలనీ ఉంటుంది, అక్కడ 400. ఆంధ్ర శ్రీరామ్ నగర్ కాలనీ ఆంధ్ర సప్లై మాత్రం తెలంగాణ నడుస్తుంది. వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం మీటర్లు ఇవ్వాలనుకుంటే కొత్త కన్స్ట్రక్షన్ వీళ్ళకి మనం ఆంధ్ర నుంచి మీటర్ ఇవ్వాలి, కానీ వాళ్ళు సప్లై ఇవ్వనంటున్నారు. మా తెలంగాణ కరెంట్ ఇవ్వనంటున్నారు. వాళ్ళు మీరు ఆంధ్ర నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుని కరెంట్ లాక్కొని ఇవ్వనంటున్నారు. మనం లాక్అవుట్ అయితే ప్రజెంట్ ఈ లైన్లన్నీ వాళ్ళే ఇవ్వండి మనకి ప్లేసెస్ రోడ్లలో. మనం ఏరియా పక్కన ప్యారల్ చేయడానికి అవకాశం లేదు. మనకి యాజిటీజ్కి ఏదైతే మన బార్డర్ ఉందో అది మనకు ఆ ల్యాండ్ వర్క్ చేయాలి. అది డిపార్ట్మెంట్ నుంచి రావాలి. మేము చేయలేము అంటారు. యాజిటీజ్గా మనకి ఇప్పుడు డీటీఆర్ ఉందండి ఇక్కడ. అది పూర్తిగా మన ఆంధ్రాలో 100 kV ఆల్రెడీ 100 kV మనకి ఇటు వాడుతున్నారు వాళ్ళు. అది పూర్తి మనకి వెళ్ళిపోతుంది. మనకి దాంతో పాటు ఉన్న లైన్ అంతా మనకి హ్యాండ్ వర్క్ చేయాలి. 400 మీరు ఆంధ్ర క్యాన్ సార్ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మనకి ఆంధ్రకి get the exact number of houses, how many houses will be connected, and how many houses are getting electricity from others. Right, we'll resolve it. Not a big deal. Okay. We'll put one new transformer. We will install roads. ఈ రోడ్ సార్ ఇక్కడ నుంచి లేదు సార్. రోడ్ లేదండి. ఇదేంటంటే అటు మనకి ఫ్రంట్ రోడ్కి వస్తుంది సార్. ప్లస్ ఇటు నుంచి వెళ్తే మన ఎటపాకలో కలుస్తుంది సార్. ఇక్కడ నుంచి వెళ్తే ఈ రోడ్డు బాగా కిలోమీటర్ ఈ 1.5 కిలోమీటర్ వస్తుంది సార్. 1.5 కిలోమీటర్ వస్తుంది సార్. ఈ 1.5 కిలోమీటర్ సార్. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈ ప్రాంత సమస్యలు మన ఎటపాక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రాజుపేట కానివ్వండి, మేడవాయి కానివ్వండి, ఎటపాక, లక్ష్మీదేవిపేట, బొజ్జుగొప్ప, చెన్నపేట గ్రామాల్లో అనేక సమస్యలతోని మన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన మండలంలో ఉన్న సమస్యలను కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కలెక్టర్ గారి దృష్టికి, అదే మన అపూర్వ గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి 24 గంటల్లో వచ్చి ఈ గ్రామాన్ని ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బజారు తిరిగి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని, ఇక్కడున్న కరెంటు సమస్యలు కానివ్వండి, రోడ్డు సమస్యలు కానివ్వండి, త్రాగునీటి సమస్యలు కానీ తెలుసుకొని వెంటనే తదితర శాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేసి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తెలియజేసి, పై అధికారులకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తానని చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు అపూర్వ భరత్ గారు పీఓ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలుగు. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.